హలో అండి. ఈ పిల్లలకు అక్షరాభ్యాసం అంటే మనకు గుర్తొచ్చే పేరు బాసర కదండీ! మేము మొన్న వెళ్ళామండి. అక్కడ అక్షరాభ్యాసానికి 2 రకాల టికెట్లు ఇస్తున్నారండి. ఒకటి రూ. 100 ఇంకొకటి రూ. 1000 మేము రూ. 1000 టికెట్ తీసుకున్నామండి. ఎంత బాగా చేస్తారో అనుకున్నామండి. కానీ అక్కడ ఓన్లీ 5 మినిట్స్‌లో పూజ పూర్తి చేసేసారండి. అది కూడా సెపరేట్‌గా చేయలేదండి. ఇప్పుడు అమ్మవారి ముందు ఒక మండపం ఉంటుంది కదండీ! ఆ మండపంలో ఎంతమంది పడతారో అంతమందిని కూర్చోబెట్టి పంతులు గారు స్పీకర్‌లో చెప్తూ పూజ చేయిస్తున్నారండి. పెద్ద పూజ ఏం కాదండి. ఓన్లీ 5 మినిట్సే పడుతుంది. అక్కడ ఫోను ఎలో లేదండి. కాబట్టి అక్కడికొచ్చి కొంతమంది ఫోటోస్ తీస్తున్నారండి. మనం పూజ చేస్తున్నప్పుడే ఫోటోస్ తీస్తున్నారండి. అందులో మ్యాజిక్ ఏంటంటేనండి, ఒక్కొక్క ఫోటో వచ్చి రూ. 100 తీసుకుంటున్నారు. సాఫ్ట్ కాపీ అయితే రూ. 150 తీసుకుంటున్నారు. 150. అయితే దాన్ని కూడా అది కూడా ఏంటంటే ఒక్క ఫోటో కూడా సరిగ్గా క్లారిటీగా తీయట్లేదండి వాళ్ళు. మళ్ళీ దానికి మెమరబుల్ స్టోరీస్ అని బోర్డు కూడా పెట్టారండి. అలాగే ఇంకోటేంటంటేనండి, ఉదయాన్నే 4:30కి సరస్వతీదేవికి అభిషేకం చేస్తారండి. ఆ అభిషేకం టికెట్ కూడా 500 అండి. కానీ ఆ అభిషేకానికి మీరు పువ్వులు తీసుకుంటే మాత్రం తీసుకుంటారండి. ఇంకా మిగతావి ఏమి తీసుకున్నా సరే బయట నుంచి తీసుకొచ్చినవి ఏవి కూడా పంతులు గారు వాడరండి లోపల అమ్మవారికి. అక్షరాభ్యాసానికి 5 రకాల ఫ్రూట్స్ కావాలని అంటారు కదండీ! కానీ ఆ గుడిలో అమ్ముతారండి. అయి కాస్ట్‌లీయెస్ట్ అండి. ఎలా అంటే 5 రకాల పళ్ళొచ్చి 200 మాత్రమేనండి. ఇందులో అసలు తెలియాల్సింది ఏంటంటేనండి, ఆ ఫ్రూట్స్ అసలు పూజలో వాడలేదండి. ఆ ఫ్రూట్స్ అవసరం లేదండి. ఓన్లీ పలక, బలపం, కొంచెం బియ్యం అంటే ఒక గ్లాసుడండి. ఇంకా పసుపు, కుంకం, పూలదండలు 2, ఒక బట్టండి. అంటే పిల్లలకి మెడలో వేస్తారండి అది. అది తీసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి ఈ వీడియో మాలాగే చాలామంది ఫీల్ అయ్యారండి. అందుకే చెప్తున్నాను. అంటే రూ. 1000 టికెట్ అనగానే గర్భగుడిలో చేస్తారేమో ప్రత్యేకంగా చాలా బావుంటదేమో అని మోసపోతున్నాం. కానీ అక్కడ అందరితో పాటే కలిపి చేస్తున్నారండి. అది కూడా 5 నిమిషాలు మాత్రమే. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందిస్తే బావుంటదనిపించింది. అందుకే చెప్తున్నానండి. గుర్తుపెట్టుకోండి. ఇది గుడిని నేను బ్యాడ్ చేయట్లేదండి. గుడి మంచిదేనండి. కాకపోతే అక్కడ జరిగిన అనుభూతి మాకిలా జరిగింది అని చెప్పి మీకు షేర్ చేస్తున్నానండి. అంతే. థ్యాంక్ యూ.